This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ వాసులకు జిహెచ్ఎంసీ అలర్ట్. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచన. ఏపీలో కొనసాగుతున్న భారీ వర్షాలు. నీట మునిగిన హోంమంత్రి అనిత నివాసం. డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్ట్. 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. తెలంగాణలో భారీ వర్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై స్పష్టతనిస్తూ కీలక ప్రకటన చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలారావు స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో స్పష్టతనిచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగినన్ని 50 రూపాయల లడ్డూలు ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యమని తెలిపారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డు కౌంటర్లకు వెళ్ళు భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ 2 లడ్డూలు ఇవ్వనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. తీసుకుని శ్యామ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ఈవో గారు ప్రత్యేకమైన అవగాహన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సమయంలో ఆయన ఎవరికైనా టీటీడీకి సంబంధించిన శ్రీవారి యొక్క భక్తులకి ఎట్లాంటి అవాంతరం కలగకుండా ఖచ్చితంగా వచ్చిన ఈ యొక్క అప్రస్తుతమైన దృశ్యమైన వాక్యాల మీద ఖచ్చితంగా ఈ దృశ్య ప్రవచనాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఒక వినతి పత్రాన్ని మాత్రం విడుదల చేయడం జరిగింది. కొన్ని విషయాలు కూడా దాంట్లో వెలిగించి చెప్పడం జరిగింది. ఎవరైనా శ్రీవారి దర్శనానికి వెంటనే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుతో చూపించిన వెంటనే ఒక లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతానికి గత నెలలోనే 3,50,000 లడ్లను అక్కడ సేకరించడం జరిగింది. దాంట్లో 2,50,000 మంది శ్రీవారి యొక్క భక్తులను చూసిన వాళ్ళకి ఇచ్చింది. మిగతా 1,00,000 లడ్లు మాత్రము 50 రూపాయలు అదనంగా కొనుక్కోవడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. మధ్యలో ఉన్న దళారుల్ని వెంటనే దళారీ వ్యవస్థను ఎత్తేస్తాము, ఎటువంటి వాళ్ళకు కూడా 1 లేదా 2 లడ్లు మాత్రమే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవవాస్తాలను మాత్రం ఎప్పుడు నమ్మొద్దు. టీటీడీ భక్తులకు శ్రీవారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేస్తాను కూడా ఆయన ఐఏఎస్ శ్యామ్ సుందర్ గారు ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు కూడా అనేకమైన ఎలా జరుగుతున్నాయో అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్క సేవను కూడా నిర్వహిస్తామని కూడా ఆయన శ్యామ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే చందు, గత కొన్ని రోజులుగా మనకు చూస్తూనే ఉన్నాం, శ్రీవారి లడ్డూలు, తిరుపతి లడ్డూలు ప్రతి భక్తుడికి లిమిటెడ్గా ఇస్తామని చెప్తున్నారు. అవి ఎంతవరకు ఇస్తారన్న ఆరోపణ వచ్చింది. ఖచ్చితంగా సంపత్ చెప్తున్నారు. ఇక్కడ శ్రీవారి భక్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి దర్శించుకున్న వాళ్ళు వెంటనే ఒక లడ్డు మాత్రం ఆధార్ కార్డు నెంబర్ చూపించిన వెంటనే తను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది దళారులు ఈ లడ్డుల్ని దర్శనంగా తీసుకుని అవి ఎక్కువ రేట్లకు ఇచ్చి అనేకమైన చోట్ల కూడా అమ్మేస్తున్నారని కూడా ఆయన ఆ యొక్క ప్రకటనలో కూడా నియమించడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క దళారీ వ్యవస్థను నిర్మూలిస్తానని కూడా ఆయన శ్యామ్ కుమార్ ఈవో గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడికి ఏ విధంగా సేకరించి 2 లడ్లు మాత్రం ఇవ్వాలి, దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఒక లడ్డుని ఇస్తాను కూడా ఐఏఎస్ శ్యామ్ సుందర్ గారు కూడా ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. సంపత్, అయితే తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలన చేస్తామని చెప్తున్నారు. దానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే అక్కడ ఉన్న విజిలెన్స్ అధికారులను కానీ అక్కడ ఉన్న తిరుమలలో ఉన్న తిరుపతిలో ఉన్న విజిలెన్స్ అధికారులను కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా వాళ్ళు ఈ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కకున్న దళారీ వ్యవస్థలో కొంతమంది కొత్త ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వెంటనే ఈ లడ్డును తీసుకుని కిందకి వెళ్తున్నప్పుడు వాళ్ళ బ్యాగులు చెక్ చేసి వెంటనే కౌంటర్ల దగ్గర తీసుకుని ఎందుకు ఇస్తున్నారు, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ యొక్క చెకింగ్ అయితే జరుగుతుంది. సంపత్, వాళ్ళని వెంటనే వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకుని ఆ దళారస్తునే ఉక్కుపాదం వేసి శ్రీవారి భక్తులకి ఎట్లాంటి అవస్థ లేకుండా ఖచ్చితంగా చేపిస్తానని కూడా ఐఏఎస్ ఈవో గారు శ్యామ్ సుందర్ గారు చెప్పడం జరిగింది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ చందు.
చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి. వర్షాలు వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అలర్ట్ మెసేజ్లు పంపుతోంది. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను హెచ్చరించింది. అత్యవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది. మాన్సూన్ టీం అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. విజయవాడలోని హోంమంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో తన పిల్లలను ఓ ట్రాక్టర్లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి నివాసం ఉండే కాలనీ అంతా జలదిగ్బంధమైంది. కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి అనిత సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఎవరు కలవాలి, వాళ్ళు ఉన్నారు. అక్కడ రెవెన్యూ వాళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ ఎవరో ఒకరి నెంబర్ తీసుకోండి, ఆ సార్ నెంబర్ తీసుకొని ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి.
భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.30 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మొత్తం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 15 మంది మృతి చెందగా 5గురికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఖమ్మంలో 10 అడుగుల మేర వరద ప్రవహించడంతో కొన్ని భవనాలు మునిగిపోయాయి. రైల్వే ట్రాక్లు, రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొండాపూర్ విజ్ఞాన కళాశాలలో షార్ట్ సర్క్యూట్తో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావుకు కళాశాల యాజమాన్యం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా పీర్జాద్గూడ కమాన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. గాలివాన కారణంగా కాంగ్రెస్ ఫ్లెక్సీ విగ్రహంపై పడడంతో ఎడమ చేయి విరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
మున్సిపల్ అధికారులు పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి చర్య చేయడం మంచిది కాదు. వాళ్ళు పెట్టింది కాబట్టి గాలికి పడిపోయింది. దాన్ని ఇమ్మీడియట్ కమిషనర్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఏదైనా చర్య తీసుకొని అమర్ సింగ్ గారు కానీ ఎవరైనా కమిషనర్ కానీ ఇమ్మీడియట్ మాకు విగ్రహం అనేది మళ్ళీ కొత్త దాన్ని ఏం చేపిస్తేనే మంచి చర్య తీసుకోవాలి. లేదంటే స్టేట్ ఆఫీస్లో మాకు మొన్ననే వచ్చిండు మాకు బాబు గారు, మంత్లీ సెకండ్ వీక్లో మీకోసం వస్తాము, కార్యకర్తలు అందరి కోసం వస్తాము. కాబట్టి ఎక్కడ ఏదైనా కూడా మీ అందరం మీకున్నా మాకు 2 కళ్ళు ఇక్కడ అక్కడ 2 ఎక్కడైనా మేమే చూసుకుంటాం. కాబట్టి మీ ఏ చర్య భయపడే అవసరం లేదు. ప్రతి నెల సెకండ్ వీక్ మీకు కార్యకర్తల కోసం అందుబాటులో ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇట్లాంటి చర్యలు పూనుకోవడం మంచిది కాదు. అందరూ కలిసి ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం పడగొట్టారంటే ఈ పార్టీ ఉండాలన్నా తీసేస్తారా అని అర్థమవుతలేదు మాకు. ఇంతమంది బోడుపల్లి కూడా అట్నే అయింది. అది స్టెప్స్ ఇరిగిపోతే ఇంతవరకు పట్టించుకుంటలేరు. బోడుపల్లి కూడా పెద్ద నాయకులు కూడా కావాలని చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎక్కడైనా కూడా ఒక ఫ్లెక్సీ కూడా పెట్టకుండా చేస్తాము. కాకపోతే పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడానికి వెనక ముందు ఆడమేము. ఏ నాయకుడు అని ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా చేయలీరు కొట్టి ధ్వంసాలు చేస్తే పాల్పడతాం చర్య మంచి పద్ధతి కాదు. ఇది టీడీపీ నాయకులము ఈరోజు పిర్జాగూడ ప్రాంతంలో పిర్జాగూడ కమాండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూ యొక్క విగ్రహానికి ఉన్న చెయ్యి అనేది విరగడం జరిగింది. ఈ చెయ్యి విరగడానికి కారణము కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు, అక్రమంగా వెలిసిన ఈ ఫ్లెక్సీలే కారణం వల్ల ఒక మహానాయకుడు, ఒక యుగపురుషుడి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు కూడా ఎప్పుడైతే మేము అనేక సార్లు ఇతర పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటే వాళ్ళకి విన్నపాలు ఎన్నోసార్లు చేసినా కూడా వారికి చెవిన పడకుండా ఈసారి కూడా కొత్తగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన అమర్ సింగ్ గారు మంచిగా కార్యక్రమాలు చేస్తారనుకుంటే ఇలా మా టీడీపీ నాయకులకు కానీ నందమూరి అభిమానులు ఇబ్బంది పడే విధంగా ఇక్కడ ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క వాతావరణానికి ఈ ఫ్లెక్సీ మీద పడి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఈ చెయ్యి విరగడం అంటే ఒక తెలుగువారి ఆత్మగౌరవం శోభిస్తుంది. నందమూరి తారక రామారావు గారు అంటే టీడీపీ అభిమానులే కాదు, ఎక్కడ తెలుగువారు ఉంటారో అక్కడ ప్రతి ఒక్కరు ఈయనను ఆరాధిస్తారు, పూజిస్తారు, ఈయన ఒక దేవుడిగా భావిస్తారు. కాబట్టి ఇలాంటి ముందుగాల మరోసారి ఇప్పుడు కాకుండా కాంగ్రెస్ నాయకులైన తుంగతుర్తి రవి గారు అయినా సరే, మన మేయర్ గారు అయినా అమర్ సింగ్ గారు కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము విధ్వంసానికి మేము కూడా దిగాలనుకుంటే మీ ఇందిరాగాంధీ విగ్రహాలే కాదు, రాజీవ్ గాంధీ విగ్రహాలే కాదు, వైఎస్ఆర్ విగ్రహాలు ప్రతి ఒక్కరి విగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక చిన్న చూపు కాకుండా తెలుగుదేశం పార్టీని మీరు మంచిగా వారికి గౌరవించుకునే విధంగా నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీకి కాదు మన జాతికి ఒక పేరు తెచ్చిన మనిషిని. కాబట్టి మీరందరూ ఇంకోసారి ఇక్కడ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎన్టీ రామారావు గారు చెయ్యి విర్చడం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అభిమానం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి చర్య చేయడం మంచిది కాదు. వాళ్ళు పెట్టింది కాబట్టి గాలికి పడిపోయింది. దాన్ని ఇమ్మీడియట్ కమిషనర్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఏదైనా చర్య తీసుకొని అమర్ సింగ్ గారు కానీ ఎవరైనా కమిషనర్ కానీ ఇమ్మీడియట్ మాకు విగ్రహం అనేది మళ్ళీ కొత్త దాన్ని ఏం చేపిస్తేనే మంచి చర్య తీసుకోవాలి. లేదంటే స్టేట్ ఆఫీస్లో మాకు మొన్ననే వచ్చిండు మాకు బాబు గారు, మంత్లీ సెకండ్ వీక్లో మీకోసం వస్తాము, కార్యకర్తలు అందరి కోసం వస్తాము. కాబట్టి ఎక్కడ ఏదైనా కూడా మీ అందరం మీకున్నా మాకు 2 కళ్ళు ఎక్కడైనా. వాసంశెట్టి సుభాష్పై వైసీపీ నేత సూర్యప్రకాష్ తప్పుడు వ్యాఖ్యలు చేయడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిజంగా అవినీతిపై పోరాటం చేయాలనుకుంటే రామచంద్రపురంలో బహిరంగ చర్చకు రావాలని కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చెప్పుతున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయులు సూర్యప్రకాష్ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న మీరు ఒక హౌస్ సైడ్స్ దగ్గరికి వెళ్ళి జగనన్న లేఅవుట్స్ దగ్గరికి వెళ్ళి ఒక విషయమే స్పందించారు. అక్కడ ఏదో కొంత ఇసుక ఏదో మాయమైపోయిందని చెప్పి మీ పార్టీ వాళ్ళే దాన్ని మాయం చేస్తే మీ పార్టీ వాళ్ళ మీద కేసులు రాకుండా ఉండడం కోసం మీ పార్టీ వాళ్ళని పక్కనెట్టి టీడీపీ వాళ్ళని అందులో ఇరికించాలని ఉద్దేశంతో మీరు వెళ్ళినట్టుగా అక్కడ అర్థమవుతుంది. 1. 2, మంత్రి గారు 2 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యేగా నగ్గి
మంత్రిగా ఆవిర్భవించి రాష్ట్రంలో చక్కటి పరిపాలన, అంటే ప్రభుత్వ పరంగా ఎంతైతే సేవ చేస్తున్నాడో వ్యక్తిగతంగా కూడా సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు 50,000 నుంచి ₹1,00,000 ఆయన జేబులో డబ్బులు జనాలకి పేదలకి పంచడం మనం కళ్ళారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మీద కూడా బురద చల్లడానికి మీరు చేసే విధానం మాకు చాలా బాధాకరం అనిపించింది. అయితే పక్కనడితే అక్కడ జరిగే సబ్జెక్ట్కి ఇక్కడ మేము మాట్లాడుతున్న విధానానికి సంబంధం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఏ సందర్భం మీద వెళ్ళి ఓ చోటుకి వెళ్ళి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ వేదిక ఏంటంటే జగనన్న కాలనీ మీద ఇసుక మాయమైపోయింది కాబట్టి ఇసుక దొంగలు పట్టుకోవాలని చెప్పేసి మీ దొంగలు పక్కనెట్టి టీడీపీ వాళ్ళని దొంగలుగా చూపించమని మీరు డిమాండ్ చేసి అడిగారు. ఇప్పుడు మేము అదే జగనన్న కాలనీకి సంబంధించిన రహదారి, ఇప్పుడు మేము నడిచి వచ్చే రహదారి ఏదైతే ఉందో అదే జగనన్న రహదారికి సంబంధించిన ఇది. ఇప్పుడు మేము నడిచి వచ్చేది ఎంట్రన్స్. ఇళ్ల స్థలాలను ఇక్కడ కేటాయిస్తే కనీసం 10 మంది కూడా కట్టుకోలేని దుస్థితి. కనీసం ఒక లారీ వెళ్ళడానికి దిక్కు లేదు కదా, కనీసం ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళు నడిచి వెళ్ళడానికి కూడా లేని విధంగా ఈ జగనన్న గారి యొక్క కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ రోజుని ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటే ఎలాంటి సమస్యలు వదిలేసి అక్కడెక్కడో 4 ట్రక్కులు ఇసుక మాయమైందని, అది కూడా మీ నాయకుల ద్వారా మాయం చేయించి పని కట్టుకుని బురద జలాలనే ద్వారంతో వ్యవహరించడం అనేది ముమ్మాటికి మంచిది కాదు. మరొకసారి మేము చెప్తూ మీరు ఒకవేళ మేము ఈ రోజున ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తాం, ఆర్యవట గ్రామస్తులుగా మేము అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా వచ్చాం, మేము ఛాలెంజ్ చేస్తాం. స్థానికంగా మీ జడ్పీటీసీ మీకు కుడివైపున ఉండి బెక్కు చూపులు చూస్తారు కదా వీడియోలో, ఆయన వచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు వచ్చినా పర్వాలేదు, బహిరంగ మేము ఆర్యవట గ్రామం నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. మీ వైసీపీ హయాంలో చేసిన దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయి, అవినీతి ఎంత ఉంది, అన్యాయమైన పాలన ఎంత ఉంది, మీరు చెప్తున్న జగనన్న కాలనీలో మీరు ఎంత అవినీతి చేశారు అన్న దాన్ని మేము స్వయంగా 100% మేము దాన్ని రుజువు చేసి చూపిస్తాం. రామచంద్రపురం నియోజకవర్గ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో వరదల్లో 52 మంది చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు వరదతో నీట మునిగాయి. కంచా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు మున్నేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది. దీంతో ఖమ్మం వాసులు భయాందోళనలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఓవైపు వర్షం, మరోవైపు అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఖమ్మం ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రకాష్ నగర్లో 9 మంది వరదల్లో చిక్కుకున్నారు. అటు మన్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదని ఖమ్మం వాసులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం జలదిగ్బంధనం అని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మడుగూరు, అదేవిధంగా ఖమ్మం, ఇల్లందు, మదిర ఇలా అనేక నియోజకవర్గాల్లో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం పూర్తిగా జలమైన పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మంలోని మున్నేరు వద్ద చూస్తున్నాం. మున్నేరు వద్ద చూసినట్టయితే చాలా వరకు కూడా ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మాత్రం పూర్తిగా జలదిగ్బంధనం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలో చూసినట్టయితే రైల్వే ట్రాక్ వద్ద బ్రిడ్జి వద్ద చూసుకుంటే కరెంటుకు సంబంధించిన డీపీ సంబంధించిన కరెంట్ ఆఫీస్ కూడా పూర్తిగా మునిగిపోయింది. అక్కడ ఒక వ్యక్తి కూడా గత కొన్ని గంటల నుంచి కూడా తను బతికించమంటూ కూడా ఆర్తనాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా
అదేవిధంగా మనం చూడొచ్చు కారు కూడా పూర్తిగా నిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత రాత్రి నుంచి ఎడతెరిపిలో కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం పూర్తిగా ఖమ్మం నగరం మాత్రం జల దిగ్బంధన చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే 30 అడుగుల నీరు వరకు చేరడంతో మాత్రం పూర్తిగా నీటిమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఖమ్మంలోని ఎఫ్సీ గోడ వద్ద పూర్తిగా ఇక్కడ ఎంబీ గార్డెన్స్ వద్ద కూడా పూర్తిగా నీటి చేరడంతో పూర్తిగా మునిగిన దృశ్యాలు మాత్రం మనం క్లుప్తంగా చూడొచ్చు. అంటే రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా లేని విధంగా కూడా ఈ రోజు మాత్రం భారీగా వర్షం రావడంతో మాత్రం ఖమ్మం వరకు చాలా వరకు మాత్రం పూర్తిగా మునిగిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు మన దృశ్యాల్లో క్లుప్తం చూడొచ్చు. ఎంబీ గార్డెన్స్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఎంబీ గార్డెన్స్ కూడా చాలా వరకు మునిగిపోవడంతో మాత్రం మొత్తం పూర్తిగా రోడ్లు మాత్రం ఇక్కడ స్తంభాలు కూడా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు మనం క్లుప్తం చూడొచ్చు. మన 4 సైడ్స్ లైవ్ ద్వారా చూపిస్తున్న పరిస్థితి వస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం పూర్తిగా 30 అడుగులు చేరడంతో మాత్రం ఖమ్మం చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటుగా ప్రధానంగా కర్ణగిరి చర్చి వద్ద కూడా పూర్తిగా రాజుగురు అపార్ట్మెంట్స్ కానీ పక్కన ఉన్న ఇళ్ళు కానీ పూర్తిగా జలదిగ్ధంలో ఉన్నాయని చెప్పి దాదాపు 50 మంది వరకు కూడా చాలామంది కూడా అపార్ట్మెంట్లో ఉండి కూడా తమ ప్రాణాలు కాపాడాలంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి వస్తుంది. అంతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపథ్యంలో మాత్రం ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు అధికారులు పూర్తిగా ఏర్పాటు చేసినప్పుడు కూడా వరద నీరు రావడంతో మాత్రం పూర్తిగా జలదిగ్ధంలో ఉన్న పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాత్రం డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎప్పటికప్పటికీ ఆరాధిస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మాత్రం చర్యలు చేపట్టని కూడా చెప్తున్న పరిస్థితి. చాలా మంది కూడా బాధితులు కూడా చాలా మంది వాపోతున్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వర్షాలు గత సంవత్సరంగా అంతకుముందు సంవత్సరం ఎప్పుడు కురిసినా సరే ఈ వర్షాలకి పూర్తిగా జలవిద్యుత్ నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం పట్టించుకొని చెప్పి కూడా చాలా మంది నగరవాసులు కూడా వాపోతున్న పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా సరే అధికారులు దీనిపై దృష్టి పెట్టి వరద వచ్చిన నేపథ్యంలో మాత్రం పూర్తిగా చాలా మంది కూడా చిక్కుపోయిన చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం వర్షాలు విస్తారం కురుస్తున్న మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మాత్రం పూర్తిగా ఖమ్మం నగరంలో మాత్రం జలదిగ్ధంలో ఉన్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ కూడా ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నారు. సహాయ బృందాలు చేసేందుకు కూడా ఎన్ఆర్ఎఫ్ బృందాలు కూడా తీసుకొచ్చేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు మాత్రం ఖమ్మం మాత్రం పూర్తిగా ఎన్నడూ లేని విధంగా మాత్రం పూర్తిగా జలదిగ్ధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్ 4 సైడ్స్ టీవీ ఖమ్మం నుంచి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్.